మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ధన్యవాదాలు అధ్యక్ష. నిన్న యాక్చువల్లీ ఈ సమస్య గురించి మాట్లాడడం జరిగింది. కాకపోతే విప్పులు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేయొద్దని చెప్పడం వల్ల ఇది ఆల్రెడీ ఉన్న క్వశ్చన్ నిన్న 1 minute అడగడం జరిగింది. కానీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు చొరవతో కాన్స్టిట్యున్సీ సంబంధమైన సమస్యలు విప్పులు మాట్లాడుకోవచ్చు అని చెప్పి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయాలు మాట్లాడొచ్చని పర్మిషన్ ఇవ్వడంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇది 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి స్వయం ఉపాధి కింద స్వచ్ఛంద మిషన్ తో ఎస్సీ కార్పొరేషన్ కు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారక మంత్రిత్వ శాఖ కింద నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద సబ్సిడీతో 25 కోట్ల రూపాయల విలువైన ఎక్విప్మెంట్ మరి రాష్ట్రమంతా ఇచ్చారు. మా కడపకైతే 25 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ రావడం జరిగింది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోస్, మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ అండ్ మిషన్స్, గార్బేజ్ లిఫ్టింగ్ ఆటోస్ ఇవన్నీ వచ్చి ఉన్నాయి అధ్యక్ష. కానీ 2019 జనవరి ఫిబ్రవరిలో ఈ ఎక్విప్మెంట్ రావడము, అంతలోనే ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ ఎక్విప్మెంట్ ని లబ్ధిదారులకు పంచలేకపోవడం జరిగింది. ఆ తర్వాత 2019లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక కంప్లీట్ గా ఎస్సీల కోసం కేటాయించి వాళ్ళ స్వయం ఉపాధి కోసము ఇచ్చిన ఈ ఎక్విప్మెంట్ ని నిర్లక్ష్యం చేసి నా ఎస్సీలు నా ఎస్టీలు అనుకునే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎస్సీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ యొక్క ఎక్విప్మెంట్ పంచకపోవడం వల్ల 5 సంవత్సరాల నుంచి ఈ ఎక్విప్మెంట్ అలాగనే 2 సంవత్సరాలు కలెక్టర్ ఆఫీస్ లోను మళ్ళీ ఇప్పుడు మహిళా ప్రాంగణంలో ఇలా మొత్తం వాటిని చేర్చి దాదాపు 5 సంవత్సరాల నుంచి దొంగల మయం చేసి అందులోని ఇంజిన్లు కానీ ఎవరికి నచ్చిన సామాను వాళ్ళు దొంగలు ఎత్తుకుపోవడము, దొంగతనం జరగడం జరిగింది. ఈ విధంగా 25 కోట్ల విలువైన సామాన్ని ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే ఇందుకు బాధ్యులైన వారిని విచారణ చేసి అలాగనే దీనిలో ఏ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇంత ప్రజాధనము వృధా అయిన దాని మీద సంపూర్ణ విచారణ చేసి వాళ్ళ మీద వాళ్ళు ఒకవేళ రిటైర్ అయినా కూడా యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నిన్న యాక్చువల్లీ ఈ సమస్య గురించి మాట్లాడడం జరిగింది. కాకపోతే విప్పులు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేయొద్దని చెప్పడం వల్ల ఇది ఆల్రెడీ ఉన్న క్వశ్చన్ నిన్న 1 minute అడగడం జరిగింది. కానీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు చొరవతో కాన్స్టిట్యున్సీ సంబంధమైన సమస్యలు విప్పులు మాట్లాడుకోవచ్చు అని చెప్పి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయాలు మాట్లాడొచ్చని పర్మిషన్ ఇవ్వడంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇది 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి స్వయం ఉపాధి కింద స్వచ్ఛంద మిషన్ తో ఎస్సీ కార్పొరేషన్ కు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారక మంత్రిత్వ శాఖ కింద నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద సబ్సిడీతో 25 కోట్ల రూపాయల విలువైన ఎక్విప్మెంట్ మరి రాష్ట్రమంతా ఇచ్చారు. మా కడపకైతే 25 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ రావడం జరిగింది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోస్, మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ అండ్ మిషన్స్, గార్బేజ్ లిఫ్టింగ్ ఆటోస్ ఇవన్నీ వచ్చి ఉన్నాయి అధ్యక్ష. కానీ 2019 జనవరి ఫిబ్రవరిలో ఈ ఎక్విప్మెంట్ రావడము, అంతలోనే ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ ఎక్విప్మెంట్ ని లబ్ధిదారులకు పంచలేకపోవడం జరిగింది. ఆ తర్వాత 2019లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక కంప్లీట్ గా ఎస్సీల కోసం కేటాయించి వాళ్ళ స్వయం ఉపాధి కోసము ఇచ్చిన ఈ ఎక్విప్మెంట్ ని నిర్లక్ష్యం చేసి నా ఎస్సీలు నా ఎస్టీలు అనుకునే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎస్సీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ యొక్క ఎక్విప్మెంట్ పంచకపోవడం వల్ల 5 సంవత్సరాల నుంచి ఈ ఎక్విప్మెంట్ అలాగనే 2 సంవత్సరాలు కలెక్టర్ ఆఫీస్ లోను మళ్ళీ ఇప్పుడు మహిళా ప్రాంగణంలో ఇలా మొత్తం వాటిని చేర్చి దాదాపు 5 సంవత్సరాల నుంచి దొంగల మయం చేసి అందులోని ఇంజిన్లు కానీ ఎవరికి నచ్చిన సామాను వాళ్ళు దొంగలు ఎత్తుకుపోవడము, దొంగతనం జరగడం జరిగింది. ఈ విధంగా 25 కోట్ల విలువైన సామాన్ని ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే ఇందుకు బాధ్యులైన వారిని విచారణ చేసి అలాగనే
దీనిలో ఏ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇంత ప్రజాధనము వృధా అయిన దాని మీద సంపూర్ణ విచారణ చేసి వాళ్ళ మీద వాళ్ళు ఒకవేళ రిటర్న్ అయినా కూడా యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.